సౌండ్ కెన్ బి అ వెపన్ అని, సౌండ్ కెన్ బి సో డేంజరస్ అని ఒక రకమైన కొత్త కొత్త యాంగిల్ని ఓపెన్ చేశారు నేను సినిమా చూస్తున్నప్పుడు. అండ్ ఆదిపిని శెట్టి సినిమా శబ్దం ఇవాళ రిలీజ్ అయింది. మరి ఆ సినిమా శబ్దం అంటే సౌండ్ ఎలా ఉందో ఒకసారి డిస్కస్ చేద్దాం. అన్నట్టు ఆదిపిని శెట్టి శబ్దం సినిమా డైరెక్టర్ అరివలగన్ కాంబోలో వచ్చిన ఇది సెకండ్ సినిమా. ఇంతకుముందు వీరిద్దరు కలిసి వైశాలి అనే హారర్ ఫిల్మ్ తీశారు. అది బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇక ఇవాళ వచ్చిన శబ్దం టైటిల్కు తగినట్లుగానే ఈ సినిమాలో సౌండ్ని హారర్ ఎలిమెంట్గా చూపించడం స్పెషల్. ఇక స్టోరీ గురించి మాట్లాడుకుంటే మున్నార్లో ఓ మెడికల్ కాలేజ్ ఉంటుంది. అందులో ఒకరి తర్వాత ఒకరు కొందరు విద్యార్థులు సస్పీషియస్గా చనిపోతుంటారు. ఇదంతా బయటకు వెళ్తే కాలేజీ రెప్యుటేషన్ దెబ్బతింటుందని యాజమాన్యం భావిస్తుంది. దానికి ప్రత్యామ్నాయంగా ఓ గోస్ట్ ఇన్వెస్టిగేటర్తో కాలేజీ మొత్తం పరిశోధన జరిపించి దయ్యాలు ఆత్మలు లేవని నిరూపించాలనుకుంటుంది. దీనికోసం పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ అయిన ప్యూమా వైద్యలింగం అంటే ఆదిపిని శెట్టిని రంగంలోకి దించుతుంది. తను మనుషులకు వినిపించిన శబ్దాల్ని తన వద్ద ఉన్న టెక్నికల్ ఎక్విప్మెంట్తో వింటూ ఆత్మలతో మాట్లాడి ఆ కేసుల్ని పరిష్కరిస్తుంటాడు. ఈ క్రమంలోనే అతనికి ఆ కాలేజీలో పనిచేసే ఓ లెక్చరర్పై డౌట్ వస్తుంది. ఆమెపై కాలేజీలో సెంట్రల్ లైబ్రరీలోనే ప్రయోగానికి సిద్ధపడగా అక్కడ 42 ఆత్మలు ఉన్నట్లు అతను కనిపెడతాడు. మరి ఆత్మలుగా మారిన 42 మంది ఎవరు, వాళ్లకు కాలేజీలో జరుగుతున్న చావులకు లెక్చరర్కు ఉన్న సంబంధం ఏంటి, అసలు లైబ్రరీలో ఒకప్పుడు ఏం జరిగింది, ఈ కథకు ఆ కాలేజీ మాజీ చైర్మన్కు ఉన్న లింక్ ఏంటి, నాన్సీ డేనియల్ లైలా పాత్రకున్న ప్రాధాన్యం ఏంటి అన్నదే మిగతా స్టోరీ. దీన్ని తెలుసుకోవాలంటే సినిమాని థియేటర్లో చూసేయాల్సిందే. ఇప్పుడు అసలు విషయం మాట్లాడుకుందాం. ఇలాంటి కథలు ఇదివరకు వచ్చాయంటే వచ్చాయనే చెప్పుకోవాలి. హారర్ ఫిల్మ్స్ ఎప్పుడూ ఆడియన్స్కు సరికొత్త థ్రిల్ని ఇస్తుంటాయి. ఈ సినిమా కూడా శబ్దంతో పాటు అతీంద్రియ శక్తులు లాంటి అంశాలతో ముడిపడి ఉన్న హారర్ థ్రిల్లర్. కాలేజీలో జరిగే విద్యార్థుల చావుల ఎపిసోడ్తో డైరెక్టర్ నేరుగా ప్రేక్షకులు స్టోరీని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ వెంటనే పారానార్మల్ ఇన్వెస్టిగేటర్గా హీరో పాత్రను పరిచయం చేశారు. ఆత్మతో హీరో మాట్లాడే సీన్లు చాలా బాగా తీశారు. ఇలాంటి హారర్ థ్రిల్లర్స్లో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఎంత కొత్తగా ఇంట్రెస్టింగ్గా ఉంటే ఆ కథతో ప్రేక్షకులు అంత బాగా కనెక్ట్ అవ్వగలుగుతారు. ఈ సినిమా విషయంలో అది బాగా వర్కౌట్ అయింది. హీరో పరిశోధన ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తుంటుంది. ప్రీ ఇంటర్వ్యూలకు ముందొచ్చే కొన్ని హారర్ సీక్వెన్స్లు మాంచికెక్కిస్తాయి. ఇక సెకండ్ హాఫ్లో మెడికల్ కాలేజ్ సెంట్రల్ లైబ్రరీ కథ ఏంటి, అక్కడ ఉన్న 42 ఆత్మలు ఎవరివి, లెక్చరర్కు ఈ కేసుకున్న లింక్ ఏంటి అనే యాంగిల్లో సాగుతుంది. కథకు కీలకమైన 42 ఆత్మల ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, వాళ్ళ చావులకు శబ్దానికి ఉన్న లింక్ ఆడియన్స్ను గందరగోళానికి గురిచేసేలా ఉంటుంది. క్లైమాక్స్లో శబ్దం ఆత్మల నేపథ్యంలో సాగే పోరు కొంతవరకు ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తుంది. గోస్ట్ ఇన్వెస్టిగేటర్ పాత్రలో ఆదిపిని శెట్టి పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. సినిమా మొత్తం సీరియస్గా ఒకే మూడ్లో కనిపించారు. ఆయన పాత్ర ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లెక్చరర్గా చేసిన లక్ష్మీ మీనన్ కథలో కీలకమైన పాత్ర పోషించారు. ఇంటర్వెల్ సీన్స్ ఒకవైపు భయపెడుతూనే మరోవైపు క్యూరియాసిటీని కలిగిస్తాయి. ఫస్ట్ హాఫ్ స్టోరీ డీల్ చేసిన విధానం, అందులో వచ్చే ట్విస్టులు సెకండ్ హాఫ్పై అంచనాలు పెంచుతాయి. కాకపోతే సెకండ్ హాఫ్లో కథ కాస్త గందరగోళానికి దారితీస్తుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కథలోని ట్విస్టులు రివీల్ అయ్యే కొద్దీ సినిమా రొటీన్గా మారిపోతున్న ఫీల్ వస్తుంది. శబ్దం బ్యాక్గ్రౌండ్లో వచ్చే ప్రతి సీన్ ప్రేక్షకుల్ని భయపెట్టేలాగా ఉంటుంది. ఈ విషయంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన టాలెంట్ని చూపించారు. సినిమా స్టోరీ ట్విస్టులు, ఆదిపిని శెట్టి యాక్టింగ్ ఈ సినిమాకి బలం. సెకండ్ హాఫ్లో వచ్చే కాస్త గందరగోళం, క్లైమాక్స్ బలహీనంగా అనిపిస్తాయి. ఓవరాల్గా శబ్దం చూడొచ్చా అంటే హారర్ ఫిలిమ్స్ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయొచ్చనే చెప్పాలి.